జగన్ తిరుమల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలిపిరి దగ్గరే డిక్లరేషన్ ఇచ్చి జగన్ తిరుమలకు వెళ్లాలని, లేకపోతే అడ్డుకుంటామని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే లడ్డుపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలు నిజమని నిరూపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ నెల 28న ఏం జరగబోతోంది? శ్రీవారి లడ్డు వివాదం, మరోవైపు జగన్ డిక్లరేషన్ వ్యవహారం. ఈ నెల 28న ఏం జరగబోతుంది? మరో పొలిటికల్ హైటెన్షన్ తప్పదా? ఏపీలో రాజకీయ కాకరేపుతున్న శ్రీవారి లడ్డు వివాదం కాస్త జగన్ డిక్లరేషన్ వైపు టర్న్ తీసుకుంది. తిరుమల పవిత్రతను చంద్రబాబు దెబ్బతీస్తున్నారంటూ ఈ నెల 28న శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి పాప ప్రక్షాళన చేస్తామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. అందులో భాగంగానే శుక్రవారం తిరుమలకు వెళ్లనున్నారు మాజీ సీఎం జగన్. రాత్రి అక్కడే బస చేసి శనివారం తెల్లవారుజామున శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ శ్రీవారిని దర్శించుకోవాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. గుడికి వెళ్తే వాళ్ళు విధి విధానాలు నేను పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని ఉంటుంది, కొన్ని కింద కూర్చోవాలని ఉంటుంది, కొంత పైన కూర్చోవాలని ఉంటుంది, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తాం, పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. డిక్లరేషన్ తీసుకున్నాకే జగన్ను శ్రీవారి దర్శనానికి అనుమతించాలంటూ టీటీడీ ఈవోను కలిసి విజ్ఞప్తి చేశారు బీజేపీ నేతలు. ఈవో సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని, లేకపోతే అలిపిరి దగ్గరే అడ్డుకుంటామని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సంతకం పెట్టకపోతే అడుగు కూడా పెట్టలేము. మేము సంతకం పెట్టకపోతే అడుగు కూడా పెట్టలేము. అందుకనే గరుత్మంతుడు మా చేతుల్లో ఉన్నాడు. రేపు గరుత్మంతుల్లా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అలిపిరి దగ్గర వాలుతారు, జగన్మోహన్ రెడ్డిని అడ్డుకుంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తాం. కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్ తిరుమలకు వస్తున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపిస్తున్నారు. డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టే నేను తిరుమలకు వస్తాను అని చెప్పి ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు తిరుమలకు వచ్చినా ఫ్యామిలీతో రారు, భార్య బిడ్డలతో రారు, ఒక్కడే వస్తారు. ఏ రోజు కూడా డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టలా. ఎన్నిసార్లు అడిగినా కూడా మీరు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఏ అధికారులు మిమ్మల్ని అడగరు. గత ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మీరు వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెడతానా లేదా చెప్పి రావాలి. మీరు డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టకుండా కానీ తిరుపతిలోకి వస్తాను, ఏమైనా కానీ చూద్దాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకొద్దాము, కూటమి ప్రభుత్వంపై చెడ్డపేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనన్నారు మంత్రి డోల వీరాంజనేయ స్వామి. గతంలోనూ జగన్ ని డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశామని, కానీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని నియమాన్ని ఉల్లంఘించారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ డిమాండ్ మేము అడిగాం, కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని బుల్డోజ్ చేసేసి వెళ్ళిపోయారు. ఈ రోజున ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారంటే విభజన నిబంధనల ప్రకారం పాటించమన్నారు. నిబంధనలు పాటించబడిన, అంతేగాని మేము నిబంధనలు వ్యతిరేకించమని చెప్పట్లా. అయితే కూటమి నేతల ఆరోపణలకు వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలంటే ఆరోపణలు నిజాలని నిరూపించాలంటున్నారు వంగగీత. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గీత డిమాండ్ చేశారు. ఏం డిక్లరేషన్ ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇస్తారు, మీరు ప్రూఫ్లు ఇవ్వండి. ముందు మీరు ఏదో వాయిస్ ఓవర్ గా ఇక్కడ అది జరిగింది, నెయ్యిలో ఇది జరిగింది, అది జరిగింది కాదు. నిజమైన ప్రూఫ్లు మీరు బయట పెట్టండి, అప్పుడు డిక్లరేషన్ ఇస్తారు. ఒకటి నిజాలు తేల్చండి. మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మీరున్నారు, కూటమి ప్రభుత్వం, 3 పార్టీల ప్రభుత్వం, ముగ్గురు కలిసి తేల్చండి నిజాలు. ఆరోపణలు చేసి ఏదో మన మామూలు సామెత చెప్తారు కదా, మచ్చగొడ తీసి మోతేసి నువ్వు తుడుచుకో అన్నట్టుగా ఉంది. ఇక మరోవైపు శ్రీవారి లడ్డు వివాదంతో ప్రాయశ్చిత్తంలో భాగంగా వెంకన్న దర్శనం కోసం తిరుమల వెళ్లారు బీజేపీ నాయకురాలు మాధవిలత. హైదరాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లో భజన చేస్తూ తిరుమల చేరుకున్నారు. కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుందని తన వంతుగా భజన చేస్తూ తిరుమల వచ్చానని చెప్తున్నారు. పరధర్మ, పరమత, పర విశ్వాసము ఉన్న వ్యక్తులు మేము హైందవ మతాన్ని నమ్ముతాము, వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తాము, నమ్ముతాము అని అండర్టేకింగ్ ఇస్తే తప్ప లోపలికి కాలు పెట్టడానికి వీలు లేదే. దాన్ని నువ్వు సెప్టెంబర్ 2020 రోజు నీ చిన్నాయన అయిన సుబ్బారెడ్డి ఎట్లా తొలగించినాడు?
ఇలా కూటమి వైసీపీ నేతల పరస్పర ఆరోపణలతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. డిక్లరేషన్ విషయంలో కూటమి నేతలు తగ్గేదేలే అంటుంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్ శ్రీవారిని దర్శించుకుంటారని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు. మరి ఈ నెల 28న ఏం జరుగుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.